ఈరోజు మనందరికీ సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి లోతుగా చర్చిద్దాం. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్, అదే ఈపీఎస్. నమస్కారం. మన జీతంలో నుంచి ప్రతి నెల కొంచెం డబ్బు దీనికి వెళ్తుంది. కానీ దీని గురించి చాలా మందికి బోల్డ్ అనే సందేహాలు ఉన్నాయి. ఏది నిజం ఏది అబద్ధం అని తెలియట్లేదు. నిజమే. అందుకే ఈరోజు ఈపీఎఫ్ఓ నిపుణులతో జరిగిన ఒక ప్రశ్నోత్తరాల సెషన్ నుంచి తీసుకున్న సమాచారంతో ఈ ఈపీఎస్ చిక్కుముడులన్నీ విప్పుదాం. తప్పకుండా. ఇక్కడ మనం ముందుగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈపీఎస్ అనేది మన పర్సనల్ బ్యాంక్ అకౌంట్ కాదు. ఓ, ఇది ఒక సామూహిక బీమా పథకం లాంటిది. అంటే మనందరం కలిసి ఒక పెద్ద హుండీలో డబ్బులు వేస్తున్నట్టు. ఆ డబ్బు మనలో ఎవరికైనా అనుకోనిది జరిగినా లేదా రిటైర్ అయినా వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుంది. ఇది డబ్బు దాచుకోవడం కాదు, ఒకరికొకరు భద్రత కల్పించుకోవడం. భద్రత. మీరు వాడిన ఈ మాట చాలా పవర్ఫుల్. దీనికి నిజమైన అర్థం చెప్పే ఒక కథతోనే మొదలు పెడితే బాగుంటుంది. మన దగ్గరున్న సోర్సెస్లో ఒక ఆసక్తికరమైన ఉదాహరణ చెప్పారు. చెప్పండి. ఒకే కంపెనీలో పనిచేసి ఒకేసారి ఉద్యోగం మానేసిన ఇద్దరు స్నేహితుల కథ. ఒకతను ఉద్యోగం మానేయగానే తన పెన్షన్ ఫండ్లో ఉన్న కొద్దిపాటి డబ్బుని, ఆ విత్డ్రావల్ బెనిఫిట్ అంటారు కదా, అది తీసేసుకున్నాడు. సరే. రెండో వ్యక్తి మాత్రం ఆ డబ్బుని అలాగే వదిలేశాడు. అవును, ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. దురదృష్టవశాత్తు ఆ ఇద్దరు స్నేహితులు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అయ్యో. అప్పుడు వాళ్ళ కుటుంబాలకు అందే ప్రయోజనాల్లో భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా కనిపించింది. డబ్బులు తీసుకున్న మొదటి వ్యక్తి ఫ్యామిలీకి ఈపీఎఫ్ఓ నుంచి ₹1 కూడా రాలేదు. ఎందుకని? ఎందుకంటే అతను ఆ డబ్బు తీసుకోవడంతోనే ఆ సామూహిక భద్రతా పథకం నుంచి బయటికి వచ్చేసినట్లు లెక్క. తన సభ్యత్వాన్ని తనే రద్దు చేసుకున్నాడు. మరి రెండో వ్యక్తి పరిస్థితి? అతను కూడా ఉద్యోగం మానేశాడు కదా. అతను ఉద్యోగం మానేసినా పెన్షన్ డబ్బులు తీసుకోలేదు కాబట్టి అతని సభ్యత్వం మరో 3 ఏళ్ల వరకు కొనసాగుతుంది. ఈ రూల్ చాలా మందికి తెలియదు. ఓ, అలాగా. దానివల్ల అతని కుటుంబానికి, అంటే అతని భార్యకు జీవితాంతం, ఇద్దరు పిల్లలకు 25 ఏళ్లు వచ్చే వరకు నెల నెలా పెన్షన్ రావడం మొదలైంది. చూడండి, ఒకే సంఘటన, ఒకే పరిస్థితి, కానీ ఒక చిన్న నిర్ణయం 2 కుటుంబాల భవిష్యత్తును ఎంతలా మార్చేసిందో. నిజమే. అందుకేనేమో ప్రభుత్వం కూడా. అవును, అందుకే ఈ మధ్య ప్రభుత్వం కూడా ఉద్యోగం మానేసిన వెంటనే కాకుండా కనీసం 3 ఏళ్ల తరువాతే ఈ విత్డ్రా బెనిఫిట్ ఇచ్చేలా నియమాలను మార్చాలని ఆలోచిస్తోంది. కథ వింటేనే అర్థమవుతోంది. చేతికొచ్చే ఆ చిన్న మొత్తం కన్నా కంటికి కనిపించని ఆ భద్రతకే ఎక్కువ విలువని. కానీ అందరికీ పెన్షన్ రాదు కదా. రాదు. దానికి అర్హత సాధించాలంటే ఒక కనీస నిబంధన ఉంటుంది. ఏంటది? తప్పకుండా. ఈ సామూహిక భద్రతా వలయంలో పూర్తి స్థాయి సభ్యుడిగా మారి పెన్షన్ ప్రయోజనాలు పొందాలంటే కనీసం 10 సంవత్సరాల కాంట్రిబ్యూటరీ సర్వీస్ పూర్తి చేయాలి. 10 ఏళ్ల? అవును. అంటే మీ జీతం నుంచి కనీసం 10 ఏళ్ల పాటు పెన్షన్ ఫండ్కు డబ్బు జమై ఉండాలి. ఒకవేళ 10 ఏళ్లు పూర్తి కాకపోతే, ఉదాహరణకు ఒక 9 ఏళ్ల సర్వీస్ తర్వాత ఉద్యోగం మానేస్తే ఆ డబ్బు ఏమవుతుంది? మంచి ప్రశ్న. 10 ఏళ్ల లోపు సర్వీస్ ఉండి 58 ఏళ్లు నిండితే వాళ్లకు పెన్షన్ రాదు. రాదా? రాదు. అప్పుడు వాళ్లకు ఆ విత్డ్రావల్ బెనిఫిట్, అంటే వాళ్ళు జమ చేసిన మొత్తం కొంత వడ్డీతో కలిపి ఇచ్చేస్తారు. పెన్షన్ అనే ఆ దీర్ఘకాలిక భద్రతకు వాళ్ళు అర్హులు కారు. సరే, ఇంకో పరిస్థితి చూద్దాం. ఒక వ్యక్తి 42 ఏళ్లకే 15 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి జాబ్ మానేశాడు అనుకుందాం. అంటే 10 ఏళ్ల రూల్ దాటేశాడు. కానీ రిటైర్మెంట్ వయసుకి ఇంకా చాలా టైం ఉంది. మరి ఇతనికి వెంటనే డబ్బులు వస్తాయా? రావు. ఎందుకంటే అతను 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేశాడు కాబట్టి అతను శాశ్వతంగా పెన్షన్కు అర్హుడు. అతనికి విత్డ్రావల్ బెనిఫిట్ ఇచ్చే ప్రసక్తే లేదు. కానీ పెన్షన్ మాత్రం 50 ఏళ్లు దాటిన తర్వాతే మొదలవుతుంది. ఈ మధ్య కాలంలో అతను ఈపీఎఫ్ఓ నుంచి స్కీమ్ సర్టిఫికెట్ తీసుకోవాలి. స్కీమ్ సర్టిఫికెట్? అదేదో టెక్నికల్గా వినిపిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే ఏంటది? సింపుల్గా చెప్పాలంటే అది ఒక పెన్షన్ ప్రామిసరీ నోట్ లాంటిది. మీరు 15 ఏళ్ల సర్వీస్ పూర్తి చేశారు, మీరు మా పెన్షన్కు అర్హులు, సరైన వయసు రాగానే ఈ సర్టిఫికెట్తో రండి, మీ పెన్షన్ తీసుకోండి అని ఈపీఎఫ్ఓ ఇచ్చే ఒక హామీ పత్రం అన్నమాట. ఓకే, ఒక గ్యారంటీ లాంటిది. అంతే. భవిష్యత్తులో పెన్షన్ క్లెయిమ్ చేసుకోవడానికి ఇదొక కీలకమైన ఆధారం. ఓకే, ఈ భద్రతా వలయం, అర్హత అన్నీ బాగున్నాయి. కానీ అసలు విషయానికి వద్దాం. అందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే: నా చేతికి నెలకు ఎంత డబ్బు వస్తుంది? అవును. నా రిటైర్మెంట్ తర్వాత ఎంత పెన్షన్ వస్తుందో తెలుసుకోవడానికి ఏమైనా మార్గం ఉందా? ఖచ్చితంగా ఉంది. పెన్షన్ మొత్తాన్ని లెక్కించడానికి ఒక ఫార్ములా ఉంది. ఫార్ములానా?
ఆహా, కంగారు పడకండి. చాలా సింపుల్ ఫార్ములా. అదేంటంటే పింఛను జీతం ఇంటూ పింఛను సర్వీస్ బై 70. ఓకే, పింఛను జీతం అంటే నా పూర్తి జీతమా? ప్రస్తుతం దీనిపై ఒక లిమిట్ ఉందని విన్నాను, 15,000 రూపాయలు అని. అది నిజమేనా? అవును, అది నిజమే. ప్రస్తుతం మీ జీతం ఎంత ఉన్నా సరే పెన్షన్ కంట్రిబ్యూషన్ను గరిష్టంగా 15,000 జీతం పైనే లెక్కిస్తారు. అంటే ప్రస్తుతానికి పింఛను జీతం 15,000 అనుకోవాలి. కరెక్ట్. ఇప్పుడు ఆ ఫార్ములా చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. మీరు ఎంత ఎక్కువ కాలం సర్వీస్లో ఉంటే మీ పెన్షన్ అంతా పెరుగుతుంది. ఇక్కడ జీతం కన్నా సర్వీస్ కాలానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఒక ఉదాహరణతో చెప్తారా? కొంచెం ఈజీగా అర్థమవుతుంది. తప్పకుండా. ఒక వ్యక్తి 33 ఏళ్ల పాటు కంటిన్యూగా సర్వీస్ పూర్తి చేశాడు అనుకుందాం. స్కీమ్ ప్రకారం 20 ఏళ్లకు పైగా సర్వీస్ ఉన్నవారికి 2 సంవత్సరాల బోనస్ ఇస్తారు. ఓ, బోనస్ కూడా ఉందా? ఉంది. సో అతని సర్వీస్ను 35 ఏళ్లుగా పరిగణిస్తారు. అతను ప్రతి నెల 15,000 గరిష్ట పరిమితిపై కంట్రిబ్యూట్ చేస్తే అతని పెన్షన్ ఇలా ఉంటుంది: 15,000 ఇంటూ 35 డివైడెడ్ బై గబ్బై. అంటే 7,500. ఎగ్జాక్ట్లీ. అతని గరిష్ట పింఛను జీతంలో సరిగ్గా సగం. అందుకే ఉద్యోగాలు మారినా సర్వీస్ను కంటిన్యూ చేయడం చాలా ముఖ్యం. ఇది చాలా స్పష్టంగా ఉంది. అయితే నేను ఈపీఎస్లో సభ్యుడినా కాదా అని ఎలా తెలుస్తుంది? ముఖ్యంగా 2014 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి రూల్స్ కొంచెం వేరంటున్నారు కదా. అవును. ముందుగా మీ ఆన్లైన్ పీఎఫ్ పాస్బుక్ చూస్తే చాలు. అందులో పీఎఫ్ కంట్రిబ్యూషన్, పెన్షన్ కంట్రిబ్యూషన్ అని 2 వేర్వేరు కాలమ్స్ ఉంటాయి. అక్కడ పెన్షన్ కాలంలో ప్రతి నెల డబ్బు జమ అవుతుంటే మీరు సభ్యులైనట్టే. సరే. ఇక 2014 నియమం విషయానికొస్తే సెప్టెంబర్ 1, 2014 తర్వాత మొదటిసారి ఉద్యోగంలో చేరిన వాళ్ళ జీతం అంటే బేసిక్ ప్లస్ డిఏ 15,000 రూపాయల కన్నా తక్కువ ఉంటేనే ఈపీఎస్లో చేరడానికి అర్హులు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వచ్చింది. నేను ఉద్యోగంలో చేరినప్పుడు నా జీతం 12,000 అనుకుందాం. సో నేను ఈపీఎస్లో మెంబర్ అయ్యాను. ఇప్పుడు నా జీతం 50,000 అయ్యింది. కొంతమంది ఎంప్లాయర్స్ జీతం 15,000 దాటగానే పెన్షన్ కంట్రిబ్యూషన్ ఆపేస్తున్నారట. ఇది కరెక్టేనా? అస్సలు కాదు. ఇది చాలా పెద్ద అపోహ. ఇంకా చెప్పాలంటే చాలా మంది చేస్తున్న తప్పు కూడా. అవునా? ఒకసారి మీరు ఈపీఎస్ అనే ఈ సామూహిక భద్రతా పథకంలో సభ్యులైతే మీ జీతం లక్షల్లోకి పెరిగినా మీరు జీవితాంతం సభ్యులుగానే కొనసాగుతారు. ఓ, యజమాని ఖచ్చితంగా 15,000 జీతంపై 8.33% పెన్షన్ కంట్రిబ్యూషన్ను చెల్లించాలి. మిగిలిన మొత్తం మీ పీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. యజమాని కంట్రిబ్యూషన్ ఆపేస్తే అది చట్ట ప్రకారం తప్పు. అంటే వెంటనే కంపెనీ హెచ్ఆర్తో మాట్లాడాలి. వెంటనే మాట్లాడి సరిచేయించుకోవాలి. లేదంటే మీ సర్వీస్ కాలంలో బ్రేక్ వచ్చి భవిష్యత్తులో పెన్షన్ తగ్గిపోతుంది. అంటే తెలియకుండానే చాలామంది తమ పెన్షన్ను నష్టపోతున్నారన్నమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు మరో సున్నితమైన అంశం గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ ఉద్యోగి మరణిస్తే వాళ్ళ కుటుంబానికి ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి? ఇది ఈపీఎస్ యొక్క ఆత్మ లాంటిది. ఒక్క నెల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగి మరణించినా సరే, ఒక్క నెల సర్వీస్ అయినా చాలంటారా? చాలు. వాళ్ళ కుటుంబానికి జీవితాంతం పెన్షన్ రూపంలో భద్రత లభిస్తుంది. వాళ్ళ జీవిత భాగస్వామికి అంటే భార్య లేదా భర్తకు లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది. దాంతోపాటు 2 పిల్లలకు 25 ఏళ్లు వచ్చే వరకు కూడా పెన్షన్ అందుతుంది. ఒకవేళ పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి అతని జీవిత భాగస్వామి కూడా మరణిస్తే అప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి? అప్పుడు పిల్లలకు అందే పెన్షన్ను ఆర్ఫన్ పెన్షన్గా మారుస్తారు. దాని మొత్తం సాధారణంగా జీవిత భాగస్వామికి వచ్చే పెన్షన్లో 75% ఉంటుంది. ఇది పిల్లలకు 25 ఏళ్లు వచ్చే వరకు అందుతుంది. ఓకే. ఒకవేళ ఆ పిల్లలు దివ్యాంగులైతే వాళ్లకు వయస్సుతో సంబంధం లేకుండా జీవితాంతం పెన్షన్ లభిస్తుంది. ఇది వినటానికి చాలా బాగుంది. అయితే ఈ ప్రయోజనాలు అందరికీ సులభంగా అందాలంటే నామినేషన్ చాలా ముఖ్యం అంటారు కదా? చాలా చాలా ముఖ్యం. నామినేషన్ అనేది ఒక రకంగా మన కుటుంబానికి మనమిచ్చే భరోసా. ఎవరిని నామినీగా నియమించవచ్చు? భార్యాభర్త లేదా 25 ఏళ్ల లోపు పిల్లలు లేనివారు ఎవరినైనా నామినీగా పెట్టొచ్చు. ఉదాహరణకు పెళ్లి కాని వాళ్ళు వాళ్ల తల్లిదండ్రులను లేదా తోబుట్టువులను నామినీగా పెట్టవచ్చు. పిల్లలు 20 ఏళ్లు దాటిన వాళ్ళు తమ పెద్ద పిల్లలను కూడా పెట్టవచ్చు. ఓకే. అయితే ఒక ముఖ్యమైన విషయం, నామినీ ఒక సహజ వ్యక్తి అంటే ఒక మనిషి అయి ఉండాలి. ఒక పదవిని, ఉదాహరణకు ప్రిన్సిపాల్ XYZ కాలేజ్ అని నామినీగా పెట్టకూడదు.
నామినేషన్ లేకపోతే చాలా ఇబ్బంది. కుటుంబ సభ్యులు తమ అర్హులని నిరూపించుకోవడానికి ఎన్నో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్ చాలా క్లిష్టంగా, ఆలస్యంగా ఉంటుంది. ఇప్పుడు ఈ నామినేషన్ వచ్చింది కాబట్టి ఈజీ అయింది కదా. సరే, ఇప్పుడు రిటైర్మెంట్ సమయం వచ్చింది. పెన్షన్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? అంతా ఆన్లైన్లోనే అయిపోతుందా? టెక్నాలజీ ఈ ప్రాసెస్ను చాలా సులభం చేసింది. మీ యూఏఎన్ నెంబర్కు ఆధార్ లింక్ చేసి ఈ నామినేషన్ పూర్తి చేసి ఉంటే మీరు ఆన్లైన్లోనే ఫారం 10D ద్వారా చాలా ఈజీగా పెన్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓ, మంచిది. లేదంటే ఫారం నింపి ఫిజికల్గా కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ నేను చెప్పే ఒక ముఖ్యమైన సలహా ఏంటంటే, ఉద్యోగాలు మారినప్పుడల్లా మీ పాత పీఎఫ్ ఖాతాలను కొత్త ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అవును, చాలా మందికి 2-3 అకౌంట్స్ ఉంటాయి. కరెక్ట్. అది మీ డబ్బును వేరువేరు జేబుల్లో ఉంచుకోవడం లాంటిది. రిటైర్మెంట్ టైంలో ఆ జేబులన్నిటినీ వెతికి డబ్బును ఒక చోట చేర్చడానికి చాలా టైం పడుతుంది. క్లెయిమ్ లేట్ అవ్వడానికి ఇదొక ప్రధాన కారణం. ఓకే, పెన్షన్ రావడం మొదలైంది, కానీ కొంతమందికి కొన్ని నెలల తర్వాత పెన్షన్ ఆగిపోతుందట. ఎందుకు అలా జరుగుతుంది? దాదాపుగా 99.99% కేసులలో దీనికి ఒకే ఒక కారణం ఉంటుంది: డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన్ ప్రమాణ్ పత్రం సబ్మిట్ చేయకపోవడం. చాలా మంది వృద్ధులకు ప్రతి ఏటా ఈ సర్టిఫికేట్ ఇవ్వడం కష్టంగా ఉంటుంది కదా. దీనికి ఏమైనా సులభమైన మార్గాలు ఉన్నాయా? ఖచ్చితంగా. ప్రభుత్వం ఈ ఇబ్బందిని గుర్తించి చాలా సులభమైన మార్గాలను తెచ్చింది. పెన్షనర్లు తాము బతికే ఉన్నామని ప్రూవ్ చేసుకోవడానికి ప్రతి సంవత్సరం ఈ సర్టిఫికేట్ ఇవ్వాలి. దీనికోసం బ్యాంకులకు వెళ్ళనవసరం లేదు. అయితే ఎలా? మీ స్మార్ట్ ఫోన్లో జీవన్ ప్రమాణ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫేస్ రికగ్నిషన్ ద్వారా నిమిషంలో పూర్తి చేయవచ్చు. ఓ, ఇంత సింపులా? అంతే. లేదా దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళితే పోస్ట్ మ్యాన్ ఇంటికే వచ్చి బయోమెట్రిక్ ద్వారా ఫ్రీగా ఈ సర్వీస్ను పూర్తి చేస్తారు. ఇంత సులభమైన ప్రాసెస్ను నిర్లక్ష్యం చేయడం వల్లే చాలా మంది పెన్షన్ ఆగిపోయి ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. డెఫర్డ్ పెన్షన్ అంటే పెన్షన్ను వాయిదా వేసుకోవడం. దానివల్ల ఏమైనా లాభం ఉందా? ఉంది. దీన్ని ఒక రకమైన పెన్షన్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగా అనుకోవచ్చు. మీకు 55 ఏళ్లకు పెన్షన్ తీసుకునే అర్హత ఉన్నా మీకు వెంటనే డబ్బు అవసరం లేదనుకుంటే దాన్ని 60 years వరకు వాయిదా వేసుకోవచ్చు. అలా వాయిదా వేసుకుంటే మీరు మీ డబ్బును మరో 2 ఏళ్లు ప్రభుత్వంతోనే ఉంచుతున్నందుకు దానికి బదులుగా వాళ్ళు మీకు ప్రతి ఏడాదికి 4% చొప్పున పెరిగిన పెన్షన్ ఇస్తారు. ఓ, అంటే 2 ఏళ్లు వాయిదా వేసుకుంటే మీకు రావలసిన పెన్షన్పై 8% అదనంగా వస్తుంది. తొందరపడని వారికి ఇది మంచి రాబడినిస్తుంది. అయితే ఈ సౌకర్యం అధిక వేతనాలపై పెన్షన్ తీసుకునే వారికి అందుబాటులో లేదు. ఈ రోజు చర్చలో ఈపీఎస్ గురించి ఉన్న ఎన్నో అపోహలు, డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. ముఖ్యంగా చేతికి వచ్చే కొద్దిపాటి డబ్బు కోసం జీవితాంతం అండగా ఉండే ఒక సామాజిక భద్రతను వదులుకోవద్దనే విషయం చాలా బలంగా అర్థమైంది. అవును, మనం గుర్తుంచుకోవాల్సింది ఇదే. ఈపీఎస్ అనేది నా డబ్బు అనే ఫీలింగ్తో చూడకూడదు. ఇది మనందరి డబ్బు. ఇదొక పూల్డ్ ఫండ్. అందరిది. అవును, అందరి కంట్రిబ్యూషన్స్ ఒక చోట చేరి అవసరమైన వారికి బీమా లాగా సహాయం అందిస్తుంది. అందుకే ఒక్క నెల కంట్రిబ్యూషన్ చేసిన ఉద్యోగి కుటుంబానికి కూడా జీవితాంతం భద్రత లభిస్తుంది. ఈ సామూహిక బాధ్యతే ఈ పథకం యొక్క అసలైన బలం. మనం ముగించే ముందు విన్నవారిని ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన దగ్గరున్న సమాచారంలో భవిష్యత్తు ప్రణాళికల గురించి ఒక సూచన ఉంది. ఫ్యూచర్లో ఉద్యోగులు తమ పిఎఫ్ మొత్తాన్ని కూడా ఒకేసారి కాకుండా నెలవారీ పెన్షన్గా అంటే యాన్యుటీ లాగా మార్చుకునే కొత్త పథకాలు రాబోతున్నాయని తెలుస్తోంది. ఇది మన ఆర్థిక ప్రణాళికపై ఒక ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతుంది. అనిశ్చితితో నిండిన ఈ రోజుల్లో మన చేతిలో ఒక్కసారిగా వచ్చే పెద్ద మొత్తం ఎక్కువ విలువైనదా, లేక జీవితాంతం హామీగా వచ్చే చిన్నదైనా సరే నెల నెలా వచ్చే ఆదాయం ఎక్కువ విలువైనదా? దీని గురించి ఆలోచించండి.